అవుతుంది సార్. అనుకుమార్ సార్. స్టార్ట్ చేయండి సార్. ఏ వాసవి, ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు నా నమస్కారం. చక్రవర్తికి విధి బిచ్చగత్తికి బంధు అవుతానంది మనీ మనీ. అయ్య చుట్టము కాదు, అమ్మ చుట్టము కాదు, మంది మనీ మనీ. సార్, ఇప్పుడు డబ్బు డబ్బు దొంగ. డబ్బు అనేది ఎవరికి బంధువు కాదు. చక్రవర్తికి బంధువు కాదు, బిచ్చగత్తికి బంధువు కాదు, అమ్మకి బంధువు కాదు, అయ్యకి బంధువు కాదు. అందరి దగ్గర ఉంటది మనీ. ఓకేనా? ఈ మనీని దొంగతనం చేయడానికి చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు అన్నమాట. ఈ డబ్బు దొంగ కనబడరు. మనం ఇంటికి తాళాలు వేస్తామా జాగ్రత్తగా ఉండటానికి? ఎవరన్నా చెప్పండి. హలో, చెప్తున్నారు సార్, చాట్ బాక్స్ లో చెప్తున్నారు. ఇంకేం చేస్తాం? తాళాలు కాకుండా ఇంకా ఏం వేస్తాం? Sir, repeat the question. ఎవరు చెప్పట్లా? సార్ చెప్తున్నారు, మీరు చాట్ బాక్స్ చూడట్లేదు. చాట్ బాక్స్ మొత్తం నిండిపోయింది మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ తో. లేట్స్ చెప్పలే, ఇందాక నేను అడిగిన దానికి కూడా ఆన్సర్ సరిగా చెప్పలే ఎవరు. అవును, అందరి తరఫున అవును లాక్ వేసుకుంటే గానీ మనం సేఫ్ గా ఉండలేము. లాకు ఇంకా సరే నేనే చెప్తాను. బ్యాంక్ లోకి బ్యాంకులో వేసుకుంటారా? ఇంటికండి, ఇంటికి నేను చెప్పింది బ్యాంక్ కాదు. డబ్బులకి ఆ? ఇంటికి కెమెరా పెడతామా? ఇంటికి మనీగా జాగ్రత్త వెరైటీగా కోసం. చెప్పాలంటే తలుపులు ఇస్తే తాళం వేస్తాం. కెమెరా పెడతామా? కెమెరా పెడతాం సార్. సార్ సెక్యూరిటీ గార్డులు పెడతామా ఇంటికి? అవును సార్. కానీ ఇప్పుడు వచ్చే దొంగలకి మాస్క్ వేసుకోరు, వాళ్ళు గన్ను పట్టుకోరు. మన కళ్ళ ముందే మన చేతులతోనే మన జేబులే తీసిస్తుంటాం డబ్బులు. సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అంటే సరే, ఆ దొంగల్ని నేను పరిచయం చేస్తాను. పిల్లలు ఆ దొంగల్ని నేను పరిచయం చేస్తాను. సార్ పిల్లలు సార్, పిల్లలు పిల్లలు కాదండి, నేను పరిచయం చేస్తాను ఆ దొంగల్ని. ఇది భార్య అంటారా? ఈఎంఐ అంతే కదా మరి. ఇప్పుడు అవసరం లేని వస్తువు కొంటాం, డబ్బులు పెట్టావు, ముందు ఈఎంఐ తీసేసుకో 0% అంటాడు. కానీ ఈఎంఐ వల్ల మనకి చాలా లాస్ ఉంది. ఫస్ట్ మనకి తీసుకున్న తర్వాత మన డబ్బులు వేస్తాం ప్రతి నెల ఈఎంఐ కట్టాలని చెప్పి. కానీ అకౌంట్ మెయింటైన్ డబ్బులు లేవని చెప్పి వాడు ఈఎంఐ కట్ చేయడు ఒక్కోసారి. ఎందుకంటే ఉన్న డబ్బులకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి చెప్తారు. అది ఎవరు చెప్పరు, కానీ డబ్బులు కట్ చేస్తా ఉంటాడు. చెక్ బౌన్స్ అయిందంటే 1000 రూపాయలు. అవునా? ఇట్లా ఇదొక పెద్ద దొంగ. నెక్స్ట్ దొంగ నెంబర్ 2. ఇది వెనకపోయింది. క్రెడిట్ కార్డ్స్. ఒక్క నిమిషం, ఇది వెనకపోయింది. క్రెడిట్ కార్డ్స్. ఓకే, వెరీ గుడ్. మీకు ఒక క్లాప్స్ అండి. బ్యాంకు 1 by 1 పెద్ద దొంగలు ఉన్నారు వాళ్ళంతా. ఇంకా పైన వడ్డీ వేస్తారు కదా. వడ్డీ ఏమిస్తారు? నడ్డిరికిస్తారు వాళ్ళు. వడ్డీ ఇచ్చేది 10 పైసలు, మన నడ్డిరికి ఇచ్చేది మాత్రం చాలా ఉంటాయి. అవునా కదా? ఫైనాన్షియల్ మోసాలు అంటే మన ఏటీఎం కార్డ్ బ్లాక్ అవుతుంది అని చెప్పి ఫోన్లు చేస్తుంటారు. అవునా? మనం ఏం చేస్తాం? అమ్మో, ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతే మనం ఇబ్బంది పడతాం అని చెప్పేసి టక వాడు అడిగిన దానికి అన్ని చెబుతుంటాం. చెప్పేసి ఓటీపీ కూడా చెబుతాం మనం.
అవునా? నేరగాళ్ళు. ఇంకొకటి లాటరీ తగిలింది, వెంటనే వాట్సాప్ వచ్చేస్తాయి లాటరీ తగిలిందని చెప్పి. 50 లక్షల లాటరీ తగిలింది సార్ మీ వాట్సాప్ కి మీ నెంబర్కి అంటారు. అసలు మన మామూలుగా కాదు. ముందు ఏమంటాడు 50,000 డిపాజిట్ చేయండి ఎమ్మటే మీకు వచ్చేస్తాయి అకౌంట్ కనుక టక్క మనం అప్పు చేసాం చేసేస్తాం. అవునా? ఎవరు చేయరు. ఎందుకు చేయరు? బాగా చేస్తున్నారు ఇప్పుడు. 50,000 మా ఇంటి పక్కన ఆయన చేశాడు. ఇంకొకటి చిల్లర ఖర్చు మన కనబడకుండా మనం జేబులో 20 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు కనబడవు, తీసి ఇస్తా ఉంటాం. నెలకు వచ్చేటికి భారం పెరిగిపోతా ఉంటుంది అనమాట. టీ రోజుకు ఓ 10 మంది రోజుకు 10 సార్లు తాగుతారు టీ? చెప్పండి. తాగుతాం. 20 రూపాయల కాడి కప్పు 10 సార్లు తాగితే ఎంత అవుతుందండి? 200. నెలకి 6,000 కనబడదు, పోతా ఉంటాయి డబ్బులన్నీ. ఇంకొకటి జీరో బ్యాలెన్స్ మాయ. అకౌంట్ ఓపెన్ చేస్తాం, జీరో బ్యాలెన్స్ అంటాడు వాడు. ఒక్కసారి ట్రాన్సాక్షన్ ఇచ్చేది, కానీ మనం 10 సార్లు తెస్తా ఉంటాం. ప్రతి నెల SMS ఛార్జెస్ చేస్తాడు 25 రూపాయలు ప్లస్ ఏటీఎం కార్డు ఛార్జెస్ 5 సార్లు తీస్తే ఎక్స్ట్రా 35 రూపాయల నుంచి 40 రూపాయలు జిఎస్టీతో కలిపి ఛార్జ్ చేస్తున్నాడు. కనబడకుండా డబ్బులు మొత్తం అసలు బ్యాంక్ ఛార్జీలు వాయిస్తా ఉంటారు అన్నమాట. ఇది ఒకటి మనం గమనించాం. అకౌంట్ ఓపెన్ చేసాం ఫ్రీ అంటాం, ఫ్రీ అనేది పెట్టేస్తా ఉంటాం. ఇంకా తర్వాత ఇంకొకటి డిస్కౌంట్. అసలు ఇది చెప్పే పనే లేదు. డిస్కౌంట్ అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అదే ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అనగా అవసరం లేకపోయినా కొనేస్తాం చీర. డిమార్ట్ కాదు, ఎక్కడైనా సరే ఒకటి అవసరం లేదు ఇంకో అవసరం కొనేస్తాం లేదా? అప్పుడు 100 రూపాయలు ఖర్చుతో పోయేదాన్ని మనం 1000 రూపాయలు పెడుతుంటాం. కనబడవు డబ్బు దొంగ. ఇదొక మాయ. ఇంకొకటి బోనస్ గా డిజిటల్ దొంగలు. యూపీఐ లింకులు పంపిస్తుంటారు ఈ మధ్య కొత్తగా. క్లిక్ చేయండి 5,000 క్యాష్ బ్యాక్ అంటాడు, టక్కని క్లిక్ చేస్తారు. మన వద్దన్నా కొందికి. ఫేక్ లోన్స్ కూడా అంతే. లోన్లు అవసరం లేకపోయినా డబ్బులు తీసుకుంటారు లోన్ అని చెప్పి. మన నెంబర్లు మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. వాడు 10 రూపాయలు దానికి 1000 రూపాయలు వడ్డీ వసూలు చేస్తాడు. మన డబ్బులు తప్పకపోతే మన చుట్టాలకి పట్టాలకి ఫోన్లు చేసి బూతులు తిడతా ఉంటాడు అన్నమాట. అవునా కదండి? అవునా కదా? ఈ దొంగల్ని మొత్తాన్ని మనం జాగ్రత్త చేయాలి కదా, మొత్తం ఎక్కడికక్కడ పట్టేయాలి కదా. మణికుమార్ గారు ఒక్కసారి అండి, జయవాసవి మణికుమార్ గారు ఒక్కసారి అండి. మిగతా పార్టిసిపెంట్స్ అందరూ దయచేసి. కాబట్టి సీసీటీవీ కెమెరా లాంటిది బడ్జెట్ కెమెరా అని చెప్పి పెట్టాలన్నమాట. నెల మొదట్లో మనం డబ్బు ఎడిపోతుందో మొత్తం ఒక లెక్క పత్రం అన్ని రాసుకుంటే మనకు క్లియర్ గా కనబడుతుంటాయి. మనకి సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆటోమేటిక్ జీ తెలుగు అని, మా టీవీ అని, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కనబడకుండా డబ్బులు వెళ్ళిపోతా ఉంటాయి. వీటిని అన్ని బడ్జెట్ గా అన్ని దీన్ని ఆపేస్తే మాత్రం మనకి డబ్బులు చాలా మిగులుతాయి అనమాట. నెక్స్ట్ అత్యవసర నిధి, ఎమర్జెన్సీ ఫండ్. మనకు 6 నెలల పాటు అమౌంట్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ పక్కన పెట్టుకుంటే మనకు అత్యవసరంగా ఏదైనా ప్రమాదాల మీదకి వస్తే, ప్రాణం మీదకి వస్తే మనం ఖర్చు చేయడానికి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోవాలండి. ఇది ఒక్కటి మాత్రం చాలు, ఇంకేం అవసరం లేదు. టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఇంటి వెనక మన నమ్ముకొని ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. నెక్స్ట్ ఈ డబ్బు చాలా జాగ్రత్తగా చేస్తున్నాం కాబట్టి మనం ఇంటికి వేసే దొంగ ఒకసారే వస్తాడు, కానీ ఈ దొంగలు ప్రతిరోజు మన ఎమ్మటే ఉంటారు. మన చుట్టాల్లాగా, బంధువుల్లాగా, రాకాసుల్లాగా మన ఎమ్మటే తిరుగుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళని కట్టడి చేయకపోతే మనం అప్పులు పాలవటం ఖాయం 100%. మీకు శాలరీ 10,000 వస్తే చివరికి వచ్చేటికి 10,000 మీరు అప్పులో ఉంటారన్నమాట. అందుకని జాగ్రత్తగా మన అమౌంట్ని మనమే కాపాడుకోవాలి. అవునా? మీ కష్టం, మీ చెమట, మీ డబ్బు, దానికి కాపలా మీరే.
ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు డబ్బు దొంగల గురించి నేను నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇక నుంచి మీరు కూడా జాగ్రత్తగా ఉండి డబ్బులు ఎలా బయటకు వెళ్తున్నాయి, ఎలా ఖర్చు పెడుతున్నాము అని మనం ఒకసారి నెమరు వేసుకొని కూర్చొని ఇంట్లో అందరూ మీ భార్య, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూర్చొని లెక్క రాసుకోండి. ఒక పేపర్ మీద పెట్టండి, ప్రతిదీ లెక్క రాయండి. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, ఎంత పోతుంది. ఇలా చూసుకుంటా ఉంటే మనం డబ్బు మనని వాడుకోకూడదు, మనమే డబ్బుని వాడుకోవాలి. మన అప్పుల పాలైతే ఏముంది, అంతా అయిపోతుంది అనమాట. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి, నవ్వుల నరేంద్ర గారికి, శ్రీధర గారికి అందరికీ నమస్కారములు. థ్యాంక్